ప్రతి వ్యక్తిని తయారు చేసి ప్రతి వ్యక్తిలో దేవుని ఊపిరిని ఊది జీవాత్మను ఉంచితే ప్రతి వ్యక్తి చేస్తున్న పని ఏంటంటే కృతజ్ఞత కలిగి జీవించాలి. దేవుని యొక్క ఉనికిని గ్రహించే ఆ మనసు కలిగి ఉండాలి. కానీ ఇక్కడ మానవాళి ఎలాంటి పరిస్థితులు కూడా ప్రయాణం చేస్తుందంటే చూడండి, వారట అయినను వారు ఆయన కార్యములను వెంటనే మర్చిపోయేది. ఆయన ఆలోచన కొరకు వారు కనిపెట్టుకోలేకపోయేది అని దేవుని వాక్యం చూస్తూ ఉన్నాం. ఈనాటి సమాజం ఎలా ప్రవర్తిస్తుందో తెలుసా అండి? ఎవరైనా మేలు చేస్తే పాతకాలంలో మా చిన్ననాటి కాలంలో ఆ చేతికి వచ్చిన సహాయానికి జీవితాంతం కృతజ్ఞత కలిగి ఉండేవారు. కానీ ఈనాటి సమాజంలో ఎలా ఉంటున్నారంటే ఎంత మేలు చేసినా ఎంత మంచి చేసినా ఆ చేతులు వేసే